వర్షాధార వ్యవసాయం ప్రధానంగా ఉన్న భారతదేశంలో రైతులకి పంటలు చేతికి వస్తాయా రాదా అన్నది ఎప్పుడూ ఒక పెద్ద సందేహంగా ఉంటుంది. పూర్వకాలం అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ల క్రితం వ్యవసాయంలో చాలా వైవిధ్యభరితమైన పంటలు పండించేవారు. అప్పుడు కూడా కరువులు ఉండేవి, అప్పుడు కూడా వర్షాభావం ఉండేది. అయినప్పటికీ కూడా రైతులకి ఎప్పటికీ ఏదో ఒక పంట చేతికి వచ్చేది. అట్లీస్ట్ వాళ్ళకి ఆహార భద్రత ఉండేది. ఆ రకమైన భద్రత గల ప్రపంచం, ఆ రకమైన భద్రత గల లోకం ఉన్నదా ఇప్పుడు? నమస్కారం అమ్మా. నమస్తే సార్. మీ పేరు పరిచయం చేసుకుంటారా? సరే సార్. నా పేరు మాళమ్మ సార్. మాది పైరేపల్లి గ్రామము. మాది ఇప్పుడు 2015 నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నాము. అప్పటి నుంచి ఏపీ మాస్ తరపున చేస్తూ ఉన్నాము. అప్పుడు ఈ ఏపీ మాస్ రాక మునుపట మనకి గడ్డి అంటే చాలా ప్రాబ్లంగా ఉండేది సార్. ఆవులకి రోజు ఎదురు పోయినా కూడా మధ్యాహ్నం వరకు ఆ గడ్డి పీక్కొని వచ్చేది అదే సార్, కొరత ఉండేది. అది దొరకుతుండలేదు. ఎలా అంటే నీళ్లు లేవు, మాకు గడ్డి ఎట్లా ఏమి అనేది తెలియదు. వీళ్ళు వచ్చి విత్తనాలు, గడ్డి రకాలు, నేపియరు 4-5 రకాలు ఇచ్చినప్పటి నుంచి మాకి 3 ఆవులు కట్టుకున్నాము. ఆ ఆవుల నుంచి మాకి సంసారం కానీ, పిల్లల చదువుకు కానీ ఇంతవరకు మా పిల్లలు చదివించినాము. ఇంతవరకును వ్యవసాయ గడ్డి కూడా కొరత లేకుండా మా 3 ఆవులు సాక్కుంటా ఉన్నాము. ఇప్పుడు బాగా సంసారం కూడా బాగా జరుగుతాం సార్ మాకి. అయితే మీరు అంతకుముందు ఏ రకమైన పంటలు పండించేవారు? మామూలుగా సార్ సంవత్సరానికి ఒకసారి రాగులు కానీ ఇవి అంతే సార్, ఇంకేం లేవు. ఒకే పంట పండించారు. ఒకే పంట. ఇప్పుడు మీ వ్యవసాయ క్షేత్రంలోనే మనం ఉన్నాము. ఇక్కడ రకరకాల పంటలు చూస్తున్నాము. సార్, ఎన్ని రకాల పంటలు పెట్టడానికి కారణం ఏమిటి? అదే సార్, మాకు ఇవన్నీ తరకారీ విత్తనాలు కానీ ఇవన్నీ సీడ్స్లు కానీ మాకు అన్నీ అప్పుడు తెలియవు. ఈ ఏపీ మాస్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి మాకు నెల అక్కడ మీటింగ్లో కలుసుకొని ఏమేమి అవసరం కావాలన్నా కూడా మాకు వీళ్ళు ఇస్తారు, సహాయం కూడా చేస్తూ ఉన్నారు. మాకు కూడా కొంచెం తెలివి వచ్చింది. ఎట్లా చేయాలనేది కూడా మేము కొంచెం నేర్చుకున్నారు. ఇప్పుడు ఎన్ని రకాల పంటలు పెడుతున్నారు మీరు? సుమారు 4-5 రకాలు పెడతాం సార్. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసింటిమి, ఇప్పుడు రాగులు వేసినాము, శనక్కాయ వేసినాము. ఇవన్నీ తరకారీ కానీ ఇటువన్నీ ఉన్నాయి సార్. ఇక సార్ మిరప ఉంది, టమాటా వేసినాము, వంకాయ, ఆకుకూరలు ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి సార్. మా అన్ని రకాల కూరలు వేస్తున్నారు. తర్వాత మీరు ఈ పెద్ద చెట్లు కూడా పెట్టారు, పోక చెట్లు. ఇవి ఎప్పుడు పెట్టారు? 2 సంవత్సరాలు అయింది సార్. 2 సంవత్సరాలు. ఇవి కాపుకి ఎప్పుడు వస్తాయేమో? ఇంకా 4 సంవత్సరాలకు వస్తాయంటారు సార్. 2.5 సంవత్సరాలు అయింది ఇది పెట్టి. ఇవన్నీ మీరు ఎన్ని రకాల పంటలు పెట్టినప్పుడు వీటికి ఏ పద్ధతులు వాడతారు? ఎరువులు వేయడంలో కానీ, పురుగుల మందులు? ఎరువులు మావే ఆవులు ఉన్నాయి సార్, అది వేస్తాము. మందులు కావాలంటే ఏపీ మాసాలు ఏమైనా ఇస్తే అది చేస్తాము. ఏమైనా ప్రయోగాలు చేస్తాము? ప్రయోగాలు కూడా చేస్తాము. ఇప్పుడు పొద్దున్న బూడిద, ఉప్పు అదంతా రెడీ చేసి కొట్టినాం సార్ దానికి. అంటే అన్ని సహజమైన ఎరువులే వాడుతున్నారు? కెమికల్ ఎరువులు ఏమైనా వేస్తారా? లేదు సార్, ఏదో ఒకటి అంతే సార్, ఎక్కువ లేదు సార్. ఎక్కువ బాగా తగ్గించారు? తగ్గించాం సార్. తర్వాత చీడపీడలకి పురుగుల మందులు అవన్నీ? అదే సార్, ఈ వీళ్ళే ఇస్తారు సార్ ఏపీ మంది. అవి రకరకాల పేర్లు తెలియదు నాకు, వీళ్ళు ఇస్తారు. ఇప్పుడు మాకు తెలిసిండేది వేస్తాం సార్. ఇప్పుడు బూడిద, ఉప్పు అంతా కలిసి వడగట్టి పొద్దున కొట్టినాం సార్. నీళ్ళలో కలిపి దాన్ని పిచికారీ చేస్తారా? పిచికారీ చేస్తాం. దాని ప్రభావం బాగుందమ్మా? బాగుంటుంది సార్. అంటే మీరు చీడపీడలకి పురుగులకి అన్నిటికీ కూడా ఈ రకమైన మందులు, కెమికల్? లేదు సార్, వీళ్ళు అదే ఏపీ మాస్ వాళ్ళే ఇస్తారు సార్. ఆఫీస్లో ఉంది. అవి ఏటేటో కార్డులు కానీ అవన్నీ ఇచ్చిండారు సార్. లైట్లు ఇచ్చిండ్రు ఇంతవరకు. ఆ లైట్ కూడా కొంచెం ప్రాబ్లం అయింది. ఆ లైట్ ఏమో బర్న్ అయింది. అది లైట్ పెడతా ఉంటుంది. ఒకటి లైట్ కూడా తెచ్చినాం సార్. ఇవన్నీ ఉన్నాయి సార్. ఎన్ని రకాల పద్ధతులన్నీ ఉపయోగిస్తున్నారు. నీటి వ్యవస్థ ఎలాగా? పంటలకి నీరు ఎలా ఇస్తారు మీరు? బోర్ ఉంది సార్, డ్రిప్ ఉంది, సింక్లర్ ఉంది. 2 రకాలు ఉన్నాయి సార్. ఈ 3 కలిపి మీరు? 3 కలిపి పోయిన కాలువ కూడా దాంట్లో కూడా పెడతాము. ఎలాంటి తనువు బాగుంటుందని ఆకు చెట్లకి అవి పై నుంచి కూడా పెడతాం కాలువలు. ఇప్పుడు ముఖ్యంగా మీ ఆదాయం దేని నుంచి వస్తుందంటే మీరు ఏమని చెప్తారు? ఆదాయం అంటే గడ్డి కూడా అమ్ముకున్నాం సార్. గడ్డీలు కూడా నల్లమాడకి అవన్నీ 10,000 అట్లా మొన్న ఈ అనిల్ సారే అంత రెడీ చేసి పంపింటిమి. ఒక 10,000 అట్లా ఆదాయం వచ్చింది సార్. ఆవుల నుంచి ఆదాయం సార్. మొన్న ఎర్రగడ్డ వేసింటిమి. ఎర్రగడ్డలో కూడా ఇట్లా వ్యవసాయం నుంచి, కూరగాయల నుంచి, టమాటా వేసినాము, దాని నుంచి ఆదాయం సార్. మీరు ఇప్పుడు ధాన్యం కానీ, శనగ అలాంటి పంటలు పండిస్తున్నారా? శనగలు వేస్తారు. అదే సార్, శనక్కాయ, రాగులు, టమోటా, ఎర్రగడ్డలు
ఇంకా కావాలంటే ఆకుకూరలు. ఆకుకూరలు అట్లా పండుతా ఉన్నాం. మ్మ్. అంటే మీకు ఇన్ని రకాల పంటలు పండించడంలో మీకు శ్రమ కానీ ఏమైనా ఏం కష్టాలు ఏమైనా శ్రమ అనిపిస్తున్నాయా? అదే సార్ కలుపుదే సార్ శ్రమ అంటే ఇంకేం గడ్డి కంటే మిషన్ కూడా ఇచ్చిండారు సార్ ఇక్కడే గడ్డిని కోసే మిషన్ కోసేది కాదు సార్ చిన్న చిన్న ముక్కలు చేసే. కటింగ్ చేసేది అది కొంచెం సులభం అయింది సార్. ఎలా అంటే రోజు తీసుకుపోయి మేమేగా అంత కత్తిరించేసినా కూడా వేస్ట్ అవుతా ఉండే, ఇప్పుడు బాగా తింటాయి సార్. ఎట్లా గట్టిగా ఉన్నా కానీ అది దాంట్లో కట్ చేసి వేస్తే బాగా తింటాయి సార్. మీరు 10 సంవత్సరాల కన్నా ఇప్పుడు మీ ఆదాయంలో ఏ రకమైన మార్పు వచ్చిందమ్మా? అప్పటికిన్నా ఇప్పుడే బాగుంది సార్ వ్యవసాయం. ఎలా అంటే మా పిల్లలు చదవాలన్నా కూడా అప్పుడు కష్టం ఉండే సార్. ఇప్పుడు మా పిల్లోళ్ళు ఫైనల్ డిగ్రీ పెద్దోడు పాలిటెక్నిక్, వాళ్ళకి చదివియాలన్నా కూడా కష్టమే మాకు అప్పుడు. ఇప్పుడు బాగుంది సార్. ఇప్పుడు పిల్లల చదువులు అన్ని కూడా స్థిరపడ్డారు. స్థిరపడ్డాయి. ఏం చేస్తుంటారు మీ పిల్లలు? ఇప్పుడు మొన్న బెంగళూరుకి పోయిండారు సార్. చదువు పూర్తయిందా? పూర్తి అదే అంతే మేము చదివేది అన్నారు సార్, ఇంకేయాలని బెంగళూరుకి పంపినాం. అవునా? ఈ ప్రాంతంలో ఇన్ని గ్రామాల్లో వైవిధ్యభరితమైన వ్యవసాయము, తర్వాత కరువు కాటకాలని తట్టుకుని నిలబడే వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ గ్రామస్తులు కలిపి ఒక కమిటీ పెట్టుకున్నారని చెప్పారు. దాని గురించి చెప్తారా? అందులో మీరు ఏం చేస్తుంటారు? ఆ కమిటీ ఎందుకు పెట్టుకున్నారు? నెలకొకసారి కలుస్తాం సార్ 8వ తేదీ. ఇప్పుడు అన్ని ప్రభుత్వ కార్యకలాపాల నుంచి తీసుకున్నారు సార్. ఒకే సంఘం వాళ్ళే కాదు, ఇప్పుడు గవర్నమెంట్ వెలుగు సంఘం నుంచి ఒకరు ఇద్దరు, సచివాలయం నుంచి ఒకరు, ఉపాధి అట్లా అన్ని రకాల ప్రభుత్వేతర రంగాల నుంచి ఒక్కొక్కరిని ఎన్నుకున్నాం సార్. మిగిలిండే వాళ్ళని రైతులను ఎన్నుకున్నాం సార్. 15 నెలలకు ఒకసారి కలుస్తాము. ఆ కమిటీ పేరేంటమ్మా? సిద్ధేశ్వర సార్. సిద్ధేశ్వర కమిటీ. అవును సార్. ఆ కమిటీ వాళ్ళు ఏం చేస్తుంటారు? అదే సార్ మా ఊరికి ఏమేమి కావాలా, ఏమేమి అవసరాలు, విత్తనాలు కానీ ఎవరెవరు ఇప్పుడు విత్తనాలు నాకు ఇచ్చిండారో వాళ్ళు వాడుకున్నారా ఎట్లా, సద్వినియోగం చేసుకున్నారా ఎట్లా, ఇంకా ఏం కావాలా మన గ్రామానికి అని మాట్లాడుతూ ఉంటారు సార్. ఇంకా ఇప్పుడు తీసుకున్నది ఎట్లా వాళ్ళు అలవర్చుకున్నారో, చేసుకున్నారో, అభివృద్ధి చెందినారో అవన్నీ మాట్లాడతాం సార్. పర్యవేక్షణ చేసి అందరినీ ప్రోత్సహిస్తాం సార్. ఇంకా ఏం కావాలా మాకి గ్రామానికి కావాల్సిండేది అవన్నీ మాట్లాడతాం సార్. సో అంటే మాలమ్మ గారు ఒక అభ్యుదయ రైతు, ఆదర్శ రైతు అని చెప్పొచ్చు. ఎందుకంటే కరువు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా పూర్వానుభవాన్ని పక్కకు పెట్టి వైవిధ్యభరితమైన రకరకాల పంటలు, ముఖ్యంగా కూరగాయలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, గడ్డి కూడా బాగా పెంచడం మూలంగా పశు సంపద వారి ఇంటిలో ఒక పశు లక్ష్మి, ప్రతిరోజు ప్రతి నెల వారికి పశువుల సంపద నుంచి చాలా ఆదాయం లభించడం అన్నది ఒక ముఖ్యమైన ఆదాయ వనరుగా మారింది. దాంతో పాటుగానే ఇతర పంటలు, రాగి కానివ్వండి, శనగలు కానివ్వండి, కొత్తగా వేసిన పోక చెక్కలు, ఈ రకమైన రకరకాల మొక్కలన్నీ కూడా ఒకే భూమిలో పండించడం మూలంగా రైతుల యొక్క ఆదాయం పెరగడంతో పాటు కరువు నుంచి కూడా రక్షణ వస్తుంది. అయితే వీటన్నిటికీ వెనకాల సలహాలు, తగిన సూచనలు ఇచ్చే సంస్థ ఏపీమాస్ సంస్థ ఉండడం మూలంగా కూడా వారు ధైర్యంగా ఇన్ని ప్రయోగాలు వారి వ్యవసాయ క్షేత్రంలోనే చేస్తున్నారు. గత 10 సంవత్సరాల కన్నా ఇప్పుడే వారి పరిస్థితి బాగా మెరుగైందని చెప్తున్నారు. ఆదాయంతో పాటు పిల్లల చదువులు అన్నీ కూడా అభివృద్ధిలోకి వచ్చి ఒక విజయ దశలోకి విజయం సాధించిన ఒక మహిళా రైతుగా, ఆదర్శ రైతుగా మాలమ్మ గారు ఈరోజు మనకి కనబడుతున్నారు. నమస్కారం అమ్మా. నమస్తే సార్.